తెప్పిస్తాయి. నాగార్జున అమెరికన్. సైమన్ గారు నాగార్జున చాలా హుందాగా కథలో కీలకమైన పాత్రలు అద్భుతంగా నటించారు. ఆయన పాత్రకు రజనీ పాత్రకు మధ్య వచ్చే సన్నివేశాలు సినిమాకు హైలైట్. ఇక దాదాగా అమీర్ ఖాన్ తన సైలెంట్ విలనిజంతో భయపెట్టేశారు. అనిరుద్ బీజిఎం మరోసారి తన బీజియంతో సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లాడు. దేవతి మ్యూజిక్ థియేటర్లో మోగింది. సో తెలిసిన కథలో పెద్దగా మలుపులు కొత్తదనం ఉండదు. ఒక హీరో, అతని గతం, అతని ప్రతీకారం అనే ఒక రొటీన్ ఫార్మాట్లో కథ సాగుతుంది. సెకండ్ హాఫ్లో కొన్ని సన్నివేశాలు ముఖ్యంగా శృతి హాసన్ ట్రాక్ కథ వేగాన్ని కొంచెం తగ్గిస్తాయి. ఎల్యూ కనెక్షన్. లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ ఎల్సీయూ నుండి ఏదైనా కనెక్షన్ ఉంటుందని ఆశించిన ప్రేక్షకులకు కొద్దిగా నిరాశ తప్పదు. ఇది ఒక స్టాండ్ ఎలోన్ చిత్రంగానే ఉంటుంది. కూలి కథ రొటీన్గా ఉన్న తన అద్భుతమైన టేకింగ్తో, యాక్షన్ సీక్వెన్స్తో, అన్నిటిని మించి వింటేజ్ రజనీకాంత్ స్వాగ్తో లోకేష్ కనకరాజ్ ఒక పక్కా మాస్ యాక్షన్ థ్రిల్లర్ను మనకు అందించారు. ఇది ఫ్యాన్స్కు ఒక పండగ, యాక్షన్ ప్రియులకు ఒక విందు భోజనం. సో రజనీకాంత్ అభిమానులు, లోకేష్ కనకరాజ్ ఫ్యాన్స్, రాస్టిక్ యాక్షన్ చిత్రాలను ఇష్టపడే ప్రతి ఒక్కరూ ఈ సినిమాను అస్సలు మిస్ అవ్వద్దు. లాజిక్లు పక్కన పెట్టి ఒక పక్కా మాస్ సినిమాను ఎంజాయ్ చేయాలనుకునే వారికి ఇది ఫుల్ మీల్. జై కూలీ, జై లోకేష్ కనకరాజ్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. జై హింద్.